ఈ గ్రామం చాలా అందమైన పల్లెటూరు. చుట్టూ చక్కని కొండలు, లోయలు, పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లతో ఆ ఊరి వాతావరణం చాలా బాగుంటుంది. ఆ ఊరిలో రామకృష్ణయ్య, రాధారాణిలది మంచి దాంపత్యం. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు, 10 సంవత్సరాల వయసున్న గోపాల్. రామకృష్ణయ్యకి కొద్దిపాటి వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం కూడా ఉంది. రామకృష్ణయ్యే కాదు, ఆ ఊర్లో చాలామంది పాల వ్యాపారం మీదే బ్రతుకుతున్నవారున్నారు. ఆవులను, గేదెలను ఊరి బయట పచ్చిక బయళ్లలో మేపి వాటి పాలను పట్నం నుండి వచ్చే వ్యాపారులకు అమ్ముతారు. అయితే రామకృష్ణయ్యకి సరైన పశువుల కాపరి లేక ఈ మధ్య అతని పశువులు పాలు తక్కువగా ఇస్తున్నాయి. గోపాల్ చదువు సంధ్య లేకుండా వీధిలోని తోటి పిల్లలతో ఆడుతూ అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడని గమనించిన రామకృష్ణయ్య ఒకరోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు గోపాల్తో, నాయనా గోపాల్, మనకు వ్యవసాయం కన్నా పాల వ్యాపారం మీదే ఆదాయం ఎక్కువగా వస్తుంది. అయితే మన ఆవులు గేదెలను సరిగ్గా మేపేవాళ్ళు లేక పాలు సరిగ్గా ఇవ్వడం లేదు. రేపటి నుండి నువ్వు ఊరి బయట పచ్చిక బయళ్లకు మన ఆవులను గేదెలను తోలుకు వెళ్ళి బాగా మేపుకునిరా అనగానే గోపాల్, నేను పశువులను మేపడమా? వీల్లేదు, చెయ్యనుగాక చెయ్యను అనగానే తండ్రి రామకృష్ణయ్య గోపాల్ని గట్టిగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గోపాల్ని ఓదారుస్తూ తల్లి రాధారాణి, నాన్నా గోపాల్, నాన్న తిట్టారని బాధపడకు. మనింటికి నువ్వు తప్ప ఎవరున్నారు? నీకు బొబ్బట్లు, సున్నుండలు మూటగట్టిస్తాను. నువ్వు కష్టపడాల్సింది ఏమీ లేదు. పశువుల్ని పచ్చిక బయళ్లకు తోలి అక్కడ ఏదైనా చెట్టు క్రింద కూర్చొని చూస్తూ ఉండు. సాయంత్రం మళ్ళీ అవే ఇంటిదారి పడతాయి అని తల్లి చెప్పగానే గోపాల్ అయిష్టంగానే సరే అన్నాడు. మరుసటి రోజు పొద్దున్నే తల్లి గుడ్డ సంచిలో కట్టించిన తాయిలాన్ని భుజానికి తగిలించుకొని ఆవుల్ని, గేదెల్ని ఊరి బయట పచ్చిక బయలుకు తోలుకెళ్ళి వాటిని ఆ లోయలోకి తరిమి పైన గట్టుమీద ఉన్న చెట్టు కింద నీడలో పడుకొని ఆకాశం వంక చూస్తూ కూనిరాగాలు తీయసాగాడు గోపాల్. పశువులు వాటి మానాన అవి గడ్డి మేసుకుంటున్నాయి. చెట్టు కింద కళ్ళు మూసుకొని రాగాలు తీస్తున్న గోపాల్ గుండెల మీద ఏదో చిన్న కర్ర పడినట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూశాడు. గుండెల మీద చిన్న పిల్లన గ్రోవి. దాన్ని చేత్తో తీసి చూసి, ఇది చెట్టు మీది నుండి ఎలా పడిందబ్బా? ఎవరో చెట్టెక్కి ఊదుకొని కొమ్మల్లో మరిచిపోయి ఉంటారు అనుకొని ఈ పిల్లన గ్రోవిని మనమూ ఊదుదాం అనుకుంటూ పెదవి దగ్గర పెట్టి ఊదసాగాడు గోపాల్. అతనలా ఊదుతుంటే కమ్మని రాగం ఆ పిల్లన గ్రోవి నుండి వెలువడి ఆ చెట్టుకున్న పూలన్నీ జలజలారాలాయి. చెదురుమదురుగా గడ్డి మేస్తున్న అతని పశువులన్నీ ఒక్కచోట చేరి ఆనందంగా గబగబా గడ్డిమేయసాగాయి. ఆశ్చర్యంగా పిల్లన గ్రోవి వంక చూశాడు గోపాల్. ఈ పిల్లన గ్రోవి మాయ కాదు కదా అనుకుంటూ కాసేపు దాన్ని పక్కన పెట్టి అమ్మ కట్టిన తాయిలం తిని పడుకున్నాడు. బాగా నిద్ర పట్టేసింది. మెలకు వచ్చి చూసేసరికి సాయంత్రం అయిపోయింది. లేచి కంగారుగా, అమ్మో, నా గేదెలు, ఆవులు అని పచ్చిక బయలు వైపు చూశాడు గోపాల్. తన పశువుల్లో కొన్ని కనబడలేదు. ఒక్క పశువు కనబడకపోయినా నాన్న వీపు చీరేస్తాడు అనుకుంటూ పక్కనే ఉన్న పిల్లన గ్రోవిని తీసి, దీన్ని వాయించి చూద్దాం అని పిల్లన గ్రోవిని వాయించాడు గోపాల్.
అంతే, అప్పటి వరకు ఎక్కడెక్కడో ఉన్న అతని పశువులన్నీ ఒక్కచోట చేరి గోపాల్ దగ్గరకొచ్చాయి. అప్పుడు గోపాల్ మనసులో అనుకున్నాడు, ఇదేదో మాయా పిల్లన గ్రోవి అని. అంతే, తను పిల్లన గ్రోవిని వాయిస్తూ ముందుకు నడుస్తుండగా వెనక మంత్రం వేసినట్టుగా పశువులన్నీ ఇంటికి చేరాయి. పశువులన్నీ కడుపు నిండా తిండి తిని నిగనిగలాడుతుండడంతో తండ్రి రామకృష్ణయ్య గోపాల్ని భుజం తట్టి మెచ్చుకున్నాడు. రామకృష్ణయ్య పశువుల్ని కట్టేసి ఒక్కొక్క పశువుకి పాలు పిండడం మొదలుపెట్టాడు. ఓ మూలగా కూర్చొని గోపాల్ పిల్లన గ్రోవి వాయించడం మొదలుపెట్టాడు. గోపాల్ పిల్లన గ్రోవి వాయించడం మొదలుపెట్టగానే రోజూ 2 లీటర్లు పాలిచ్చే ఆవుగాని గేదెగాని 6-7 లీటర్లు పాలివ్వడం మొదలుపెట్టాయి. రామకృష్ణయ్య ఆశ్చర్యపోయాడు. అక్కడి నుండి ప్రతిరోజు అలాగే జరుగుతోంది. ఊర్లో అందరి వ్యాపారాలు పడిపోయాయి. అంతేకాదు, రామకృష్ణయ్య పశువులు ఇచ్చే పాలు చాలా రుచిగా ఉంటున్నాయి. జనం రామకృష్ణయ్య ఇంటి ముందు స్వచ్ఛమైన రుచికరమైన పాల కోసం క్యూ కట్టడం ప్రారంభించారు. 10 రోజులు పోయిన తర్వాత రామకృష్ణయ్య కొడుకు గోపాల్ని పిలిచి, నాయనా గోపాల్, నిన్ను ఒకరోజు అప్రయోజకుడవని తిట్టాను. ఆ మరుసటి రోజు నుండి నువ్వు పశువులు మేపడానికి వెళ్తున్నావు. అప్పటినుండి ఊహించని వింతలు జరుగుతున్నాయి అనగానే గోపాల్ తన చేతిలోని పిల్లన గ్రోవిని చూపించి, నాన్నా, ఆ రోజు నాకు ఈ పిల్లన గ్రోవి దొరికింది. అది నేను వాయించడం ప్రారంభించిన దగ్గరి నుండి ఈ వింతలన్నీ జరుగుతున్నాయి. బహుశా ఇది మాయా పిల్లన గ్రోవి కావచ్చు. భగవంతుని అనుగ్రహం వలన నాకిది దొరికింది. ఇలా ఎన్నాళ్లు సాగుతుందో నాకు తెలీదు. కాని ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకు అన్నాడు. కాని ఈ విషయమంతా రామకృష్ణయ్య విరోధి అయిన సుబ్బయ్య వినేసి, అమ్మా, వీడి పెరుగుదలకు కారణం ఇదా? ఈ పిల్లని గ్రోవిని ఎలాగైనా కొట్టేసి రామకృష్ణయ్య కన్నా నేను గొప్పవాణ్ణి అయిపోతాను అని ఆలోచించుకొని మరుసటి రోజు గోపాల్కి తెలియకుండా అతణ్ణి వెంబడించి గోపాల్ నిద్రపోతున్నప్పుడు పిల్లన గ్రోవిని దొంగిలిస్తాడు. నిద్రలేచిన గోపాల్ పిల్లన గ్రోవి కనబడకపోవడంతో కంగారుగా చుట్టూ వెతికి ఇంటికొచ్చి తండ్రికి చెప్తాడు. అయితే అప్పుడే అటుగా వెళ్తున్న సుబ్బయ్య చేతిలో పిల్లన గ్రోవి చూసి అది తమదే అని గ్రహించి రామకృష్ణయ్య విషయాన్ని గ్రామ పెద్దకు ఫిర్యాదు చేస్తాడు. గ్రామ పెద్ద సుబ్బయ్యను, రామకృష్ణయ్యను, గోపాల్ని ఊరి జనం మధ్యలో విచారణకు పిలిపిస్తాడు. గ్రామ పెద్ద సుబ్బయ్యను చూస్తూ, ఏం సుబ్బయ్య, రామకృష్ణయ్య తన కుమారుడి పిల్లని గ్రోవిని నువ్వు దొంగలించావని నీపై అభియోగం మోపాడు. దీనికి నీ సమాధానం? అనగానే సుబ్బయ్య, అయ్యా, ఇది నా పెద్దల కాలం నాటిది. నిన్న పాత సామాన్లు పైనుంచి తీస్తుంటే దొరికింది. అలాగే అయితే దాన్ని వాయించు అని గ్రామ పెద్ద అనగానే సుబ్బయ్య పీపీ 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 అని వాయించసాగాడు. అతనలా వాయించడం మొదలుపెట్టగానే అక్కడున్న జనం అందరి ఒంటిపైన దురదలు పుట్టినట్టు గెంతసాగారు. చుట్టుపక్కల ఉన్న కోడె దూడలన్నీ పొడవడానికన్నట్టు రంకెలు వేసుకుంటూ వచ్చాయి. వెంటనే గ్రామ పెద్ద సుబ్బయ్య చేతిలోని పిల్లన గ్రోవిని లాక్కొని గోపాల్కిచ్చి ఊదమన్నాడు. గోపాల్ పిల్లన గ్రోవి వాయించడం మొదలుపెట్టగానే అందరి ఒంటిమీద దురదలు తగ్గడంతో పాటు కోడెదూడలన్నీ ఆనందంగా తలలూపసాగాయి. అప్పుడు గ్రామ పెద్ద సుబ్బయ్యతో, ఈ పిల్లని గ్రోవి గోపాల్దే.
నువ్వు చేసిన తప్పుకు 10 వరహాలు జరిమానా నీకు విధిస్తున్నాను అనగానే రామకృష్ణయ్య వద్దులేండయ్యా, ఏదో కక్కుర్తుపడి తప్పు చేశాడు అనగానే గ్రామ పెద్ద సుబ్బయ్యని వదిలేశాడు. ఆనాటి నుండి గోపాల్, రామకృష్ణయ్యలు ఊరి ప్రజలకు తమకు తోచినంత సాయం చేస్తూ చాన్నాళ్లు జీవనం గడిపారు.